అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ తప్పు నీది కాదు. రవలి తనకు జరిగిందాన్ని ఎంత ప్రయత్నించినా మరువలేకపోతుంది. అయితే డాక్టర్ ఆశ ప్రయత్నం ఫలించడంతో ఆమె తన ఆలోచనని మార్చుకుంది. అంతేకాదు, పెళ్లికి కూడా ఒప్పుకుంది. 8వ నెంబర్ బెడ్ మీద ఉన్న రోగికి ఇవ్వాల్సిన మందులు, ఇంజెక్షన్లు గురించి నర్సుకి చెప్పి రవలి జనరల్ వార్డు నుంచి ప్రైవేటు వార్డు వైపు నడిచింది. స్త్రీ వ్యాధుల విభాగంలో 16 ప్రైవేటు గదులున్నాయి. అందులోనే 11 గదుల్లో రోగులున్నారు. వారిలో ఆపరేషన్లు, డెలివరీ, అబార్షన్ మొదలైన కేసుల రోగులున్నారు. ఒక్కొక్కరు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ చివరి గది నుంచి బయటకొచ్చేసరికి రవలి బాగా అలసిపోయింది. నర్సుల డ్యూటీ రూంలోకి వెళ్ళి కొందరు రోగులకు అందించాల్సిన చికిత్సపై హెడ్ నర్సుకు సూచనలు చేసి అక్కడి నుంచి డాక్టర్స్ డ్యూటీ రూంకి వెళ్ళిపోయింది. అక్కడ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నీలిమ కూర్చొనున్నారు. ఏంటి రవలి, బాగా అలసిపోయినట్లున్నావు? ఇదిగో కాఫీ తాగు అంటూ డాక్టర్ ప్రశాంత్ కాఫీ కప్పుని రవలి చేతికి అందించాడు. థ్యాంక్స్ డాక్టర్ ప్రశాంత్ అంటూ రవలి కాఫీ కప్పు అందుకుంది. నిజంగానే నీ ముఖం చాలా డల్గా కనిపిస్తుంది. ఒంట్లో బాగోలేదా? అడిగింది డాక్టర్ నీలిమ. బాగానే ఉంది, కాకపోతే కొంచెం అలసిపోయాను, అందుకే తల కాస్త భారంగా ఉంది అంటూ రవలి చేతి గడియారం చూసుకుంది. అరెరే, 4 అయిందే. నేను ఈరోజు కొంచెం త్వరగా ఇంటికెళ్ళాలి. డాక్టర్ అశ్విన్కి చెప్పి వెళ్ళిపోతాను అంది రవలి. డాక్టర్ అశ్విన్ ఓటీలో ఉండుంటారు. నువ్వు ఆశా మేడంకి రిపోర్టు చేసి వెళ్ళిపో అంది డాక్టర్ నీలిమ. అంతటితో ఆగక చిటికలు వేస్తూ, ఏం పనుంది ఈరోజు ఇంత త్వరగా వెళ్తున్నావు? స్పెషల్ గెస్ట్లు ఇంటికొస్తున్నారా ఏంటి అంటూ చిలిపిగా అడిగింది. రవలి మెల్లగా నవ్వి, అలాంటిదేం లేదు, షాపింగ్ చేయటానికి వెళ్తున్నాను అని వారికి బాయ్ చెప్పి ఆశా మేడం క్యాబిన్కి నడిచింది. డాక్టర్ నీలిమ సరిగ్గానే ఊహించింది. రవలి వాళ్ళింటికి నిజంగా అతిథులే వస్తున్నారు. వరుడి తరపు వాళ్ళు తన్ని చూడటానికి వస్తున్నారనే రవలి ఇవాళ త్వరగా ఇంటికి వెళ్తుంది. వరుడు రఘు కూడా డాక్టరే. లండన్లో క్యాన్సర్ పైన రీసెర్చ్ చేసి వచ్చాడు. వాళ్ళ నాన్నకి వైజాగ్లో సొంత క్లినిక్ ఉంది. అయినా అతను క్యాన్సర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నాడు. రఘు తండ్రి ఆర్థోపెడిక్ సర్జన్. తల్లి రిటైర్మెంట్ తర్వాత ప్రాక్టీస్ మానేసింది. రవలి 5 గంటలకి ఇల్లు చేరుకుంది. దారి పొడవునా అన్యమనస్కంగానే ఉంది. ఇల్లు చేరేసరికి తల్లి తన కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూ నిలబడింది. ఇంత ఆలస్యమేంటమ్మా? ప్రేమగా అడిగింది తల్లి. సారీ అమ్మా, రౌండ్స్ తిరుగుతూ లేట్ అయిపోయింది. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి చిరునవ్వుతో అంది రవలి. సరేలే, మొహం కడుక్కొని టీ తాగు. ఆహా వద్దమ్మా, నేను కాఫీ తాగొస్తున్నాను. వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు? కాస్త సంకోచంగా అడిగింది. 6 గంటలకల్లా వస్తామన్నారు. గడియారం వైపు చూస్తూ చెప్పింది రవలి తల్లి జానకమ్మ. అలాగైతే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా అని మేడపైన తన గదికి వెళ్ళిపోయింది రవలి. అప్పుడు టైం 5 గంటలకి 10 నిమిషాలు తక్కువ ఉంది. ఓవర్ కోట్ విప్పేసి ముఖం కడుక్కొని బెడ్పై పడుకుంది. అరగంట సేపు కళ్ళు మూసుకొని పడుకుంటే విశ్రాంతి దొరుకుతుందనుకుంది. అంతకుముందు పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ ఇష్టం లేదని తిరస్కరించింది. ఆమెకి అసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. ఆమె అన్నయ్యకు పెళ్లి అయిపోయింది. అతను తన డాక్టర్ భార్యతో అమెరికాలో స్థిరపడ్డాడు. ఆమె చెల్లికి కూడా పెళ్లి చేశారు. బిజినెస్ మ్యాన్ భర్తతో ఆమె బెంగళూరులో ఉంటుంది. తను కూడా భర్త పనిలో సహాయపడుతుంది. రవలి తను ఒక డాక్టర్గా అందరికీ సేవ చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెకి ఎన్ని సంబంధాలొచ్చినా ఇష్టం లేదని చెప్పేసేది. తన గతం గురించి తెలిస్తే ఎవరైనా వెంటనే వెనుతిరిగిపోతారని భావించి అలా చేసేది. డాక్టర్ అమ్మాయిని కోడలుగా పొందాలన్న ఆశతో చాలామంది కొడుకుల్ని సంబంధాల కోసం తీసుకొచ్చేవారు. కానీ రవలి వారెవ్వరినీ కలవటానికి కూడా ఒప్పుకునేది కాదు. అయితే రఘు తండ్రి వాళ్ళ నాన్న ఒకసారి పార్టీలో కలిశారు. రవల్ని చూడాల్సిందేనని వారు పట్టుపట్టడంతో రవలి తండ్రి గురునాథం వారిని ఇంటికి ఆహ్వానించక తప్పలేదు. తన గతం గురించి తెలిస్తే వారి ఉత్సాహమంతా ఆవిరై వెంటనే తిరిగెళ్ళిపోతారని రవలి భావన. అందుకే ఇప్పటి వరకు పెళ్లి సంబంధాలు విన్నప్పుడల్లా దూరంగా ఉంటూ వచ్చింది. గతాన్ని తవ్వుకోవటంలో వచ్చే లాభం ఏముంది? అసలు ఆ విషయాల గురించి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఇంకేం చెప్పకుండా పెళ్లికి సిద్ధమవ్వు అని ఇంట్లో వాళ్ళంతా నచ్చచెప్పారు. జీవితాంతం కొనసాగాల్సిన ఆ సంబంధాన్ని అబద్ధపు పునాదులతో ఎలా నిలబెట్టగలను? భార్యాభర్తల సంబంధానికి పునాది నమ్మకమే కదా.
అనుకుంది రవలి. బయటికి మాత్రం ఏమీ చెప్పకుండా పెళ్లికి అంగీకారం తెలపొద్దని లోపలే నిర్ణయించుకుంది. కాసేపు పడుకొని బెడ్పై నుంచి లేచేసరికి 6 గంటలవడానికి ఇంకా 5 నిమిషాలుంది. మనసు కాస్త తేలికైంది. బాత్రూంకెళ్ళి ముఖంపై కొన్ని నీళ్లు చల్లుకుంది. దాంతో పూర్తిగా ఫ్రెష్ అయినట్లు అనిపించింది. బీరువాలో నుంచి మామూలు డ్రెస్ ఒకటి తీసి ధరించింది. సంబంధం ఎలాగూ కుదరదు. అలాంటప్పుడు అనవసరంగా తనంతట తానుగా ప్రదర్శించుకోవటం ఎందుకు అనుకుంది. ముఖానికి బొట్టు పెట్టుకుని జడ వేసుకుని కింద తన తల్లి జానకమ్మ దగ్గరికి వెళ్ళింది. మేకప్ ఏమీ వేసుకోలేదు. అయినా ఎంతో అందంగా ఉంది. అందుకే ఆమెకి అలంకరణ అవసరం లేదు. ఆమె మేనిఛాయపై గులాబీ రంగు డ్రెస్సు వెలుగుపడి ముఖం మరింత ప్రకాశిస్తుంది. చెవులకి చిన్న బంగారపు టాప్స్ పెట్టుకుంది. జానకమ్మ రవల్ని గమనించినా ఆమె అలంకరణలో జోక్యం కలుగచేసుకోలేదు. తన మెడలో ఉన్న హారం తీసి రవలి మెడలో వేసింది. చేతులకి గాజులు తొడిగింది. దానికి రవలి కాదనలేదు. ఈ రోజు దాకా రవలి ఏ నిర్ణయం తీసుకున్నా జానకమ్మ పూర్తి మద్దతు తెలిపేది. అలా ఆమె మర్యాదను కాపాడేది. టైం 6 రఘు తల్లిదండ్రులతో పాటు వచ్చాడు. వాళ్ళు చూడటానికి చాలా సింపుల్గా ఉన్నారు. రవలి అమ్మా నాన్నలకు కొంచెం టెన్షన్గా ఉన్నా రఘు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటంతో అక్కడ వాతావరణం సానుకూలంగా మారిపోయింది. కాసేపటికి రవలి కూడా మర్యాదల హడావుడి బెరుకు మాని వాళ్లతో సహజంగా కలిసిపోయింది. రఘు తల్లిది సరళ స్వభావం. తండ్రి మాటల్లో ఉల్లాసం కనిపించింది. రఘు కూడా సీరియస్గా కనిపించినా ముఖంపై చిరునవ్వు కనిపించింది. అతని హావభావాలు అందర్నీ ప్రభావితం చేశాయి. టిఫిన్ టీ అయ్యాక రఘు రవల్ని లాన్లోకి వెళ్ళి మాట్లాడుకోమ్మని అందరూ చెప్పటంతో అక్కడికి వెళ్లారు. రఘు ప్రవర్తన, మాట్లాడే విధానం చాలా హుందాగా కనిపించాయి. అతనితో మొదటిసారి మాట్లాడుతున్నట్టుగా రవలికి అస్సలు అనిపించలేదు. వైద్యం చదువు మొదలుకొని తోటలోని పువ్వుల దాకా రకరకాల విషయాలు రవలితో ముచ్చటించాడు. అతని వ్యక్తిత్వంతో చాలా ప్రభావితమైంది. రఘు ఆమెకి తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు. చీకటి పడుతూ ఉండటంతో ఇద్దరూ లోపలికొచ్చేశారు. కొద్దిసేపటికి రఘు తండ్రి వెళ్ళటానికి లేచి నిల్చున్నాడు. బయటికి నడుస్తూ రవలి ఆమె తల్లిదండ్రుల్ని చూస్తూ ఆశ్చర్యపరిచే మాట చెప్పాడు. కారులో కూర్చోటానికి ముందు, రవలి మాకు బాగా నచ్చింది. మేము ఆమెని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా వైపు నుంచి ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నాము. ఇక మీరే మీ నిర్ణయం ఏంటో చెప్పాలి అని బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత రవలి తల్లిదండ్రులు కొద్దిసేపు స్తబ్దులైపోయారు. ఈ నిర్ణయం ఇంత త్వరగా వస్తుందని అసలు వాళ్ళు ఊహించనే లేదు. లోపలికొచ్చాక జానకమ్మ రవలి భుజం చుట్టూ చేతులేసి, ఆలోచించుకోమ్మా, రఘు చాలా మంచివాడు. అతని కుటుంబం కూడా మంచిదే. పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటూ మనసులోని ఆవేదన్ని బయటపెట్టింది. రవలి ముఖంలో అంగీకార సూచనలు కనపడటంతో ఆమెకి కాస్తంత ధైర్యం వచ్చింది. రాత్రి పడుకున్న తర్వాత చాలాసేపటి వరకు రవలికి నిద్ర పట్టలేదు. తాను కూడా రఘు వ్యక్తిత్వాన్ని కాదనలేకపోతుంది. జీవితంలో తొలిసారి ఒక వ్యక్తి తన హృదయాంతరాన్ని స్పృశించాడు. అంతే. తన గతం గురించి రఘుకి చెప్పటమా లేక మౌనంగా ఈ సంబంధాన్ని స్వీకరించటమా అన్న విషయం గురించే పదే పదే ఆలోచిస్తుంది. ఒకవేళ తాను గతం గురించి రఘుకి చెప్తే సంబంధం క్యాన్సిల్ కావటం ఖాయం. లేకపోతే జీవితాంతం మనసులో ఈ భారాన్ని మోయాల్సొస్తుంది. ఇలా భారం మోస్తూ తాను బతకలేదు. ఈ ఆలోచన నుంచి సతమతమవుతున్న రవలి బెడ్పై నుంచి లేచి అటూ ఇటూ పచార్లు చేయసాగింది. గతమంతా కళ్ళ ముందు కదలాడుతోంది. అప్పట్లో రవలి తండ్రి రాయవరం అనే చిన్న గ్రామంలో ఉండేవాడు. 2 ఏళ్ల కోసం ఆయనకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఆనందంగా సాగే కుటుంబం వాళ్ళది. రవలికి ఒక అన్నయ్య, చెల్లి ఉన్నారు. పిల్లలు 3 ప్రతిభావంతులే. గ్రామానికి ఒక పక్కనున్న ప్రభుత్వ బంగ్లాలో వాళ్ళకి నివాసమిచ్చారు. అప్పట్లో రవలి 16 ఏళ్ల అమ్మాయి. చక్కని రూపం, ప్రతిభ కారణంగా ఊరంతా ఆమె గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఒక్కోసారి ఆమెను చూడటానికి అబ్బాయిలు స్కూలు చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఈ విషయం రవలికి తెలీదు. ఆమె నిత్యం తన లోకంలోనే మునిగిపోయి ఉండేది. నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిపోతుండేది. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయం ఇది. ఇంకో ఏడాదిలో మెడికల్ ఎంట్రన్స్ రాయబోతుంది. ఆ ఊళ్ళో సిద్ధార్థ అనే టీచర్ ఉండేవాడు. ఆయన బోటనీ, జువాలజీ పాఠాలు బాగా చెప్పేవాడు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు
చాలామంది మెడికల్ సీట్స్ సంపాదించారు. రవలి ఫస్ట్ ఇయర్ పూర్తవగానే ఒక సీనియర్ దగ్గర సెకండ్ ఇయర్ పుస్తకాలు తీసుకొని సిద్ధార్థ మాస్టర్ దగ్గర చదువుకోవటానికి వెళ్ళేది. ఆ ఇల్లు గ్రామానికి చివర ఉండేది. అక్కడ చెట్లు దట్టంగా ఉండేవి. వర్షాకాలం వచ్చేసింది. ఆ రోజు జూన్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలైంది. ఆకాశం నిర్మలంగా ఉంది. రవలి ట్యూషన్కు స్కూటీపై బయలుదేరి వెళ్ళింది. ఆమె స్నేహితురాళ్ళిద్దరూ అదే ట్యూషన్కి వచ్చేవారు. ట్యూషన్ అయిపోయాక కాలేజీ మెడికల్ ఎంట్రన్స్ గురించి చర్చించుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ 8 గంటలు ఎప్పుడైందో కూడా గమనించలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. రవలి స్నేహితురాళ్ళు ఇద్దరూ అక్కడికి దగ్గరలోనే ఉంటారు. దాంతో వాళ్ళు నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రవలి కూడా స్కూటీ మీద వేగంగా ఇంటి దారి పట్టింది. అలా 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళింది. అంతలో భారీ వర్షం పూర్తిగా తడిచిపోయింది. స్కూటీ ఇంజిన్ ఆగిపోయింది. స్కూటీ కిక్ కొట్టి బండి స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. తన మీద తనకే కోపం వచ్చింది రవలికి. స్నేహితురాళ్ళు ఇంటికి రమ్మని బతిమాలినా ముందు వినిపించుకోలేదు. వర్షం మొదలయ్యేలోపే ఇంటికి వెళ్ళిపోతా అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఆమెకి ఏం చేయాలో తోచటం లేదు. రవలి ఇల్లు మరో 2 కిలోమీటర్లు దూరంలో ఉంది. స్నేహితురాళ్ళు ఇల్లు కూడా దాదాపు అంతే దూరంలో ఉన్నాయి. స్కూటీని అక్కడే ఉంచి తాళం వేసి కాలినడకన బయలుదేరింది. వచ్చేటప్పుడు ఎండ ఉండటంతో రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు. నడుస్తున్న ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. వీధి లైట్ల వెలుగులో కొంత దూరం నడిచింది. అంతలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. లైట్లు కూడా ఆరిపోయాయి. చుట్టుపక్కలంతా దట్టమైన చీకటి ఆవరించింది. రవలి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. బ్యాగుని గుండెకి హత్తుకొని వేగంగా ఇంటివైపు పరుగు తీసింది. అంతలోనే దారిలో వెనక నుంచి 2 చేతులు బలంగా ఆమెని బంధించాయి. కెవ్వున కేక పెట్టింది. చేతులు పట్టు విడిపించుకోవటానికి విలవిల్లాడింది. అరిచి కేకలు పెట్టినా కుండపోత వర్షం, మేఘాల గర్జనలో ఏమాత్రం వినిపించటం లేదు. స్పృహ వచ్చేసరికి ఆమె మంచంపై జీవోత్సవంలా పడుంది. ఉదయం 8 గంటలవుతుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి దిగాలుగా నిల్చనున్నారు. రవలి వాళ్ళమ్మ జానకమ్మ ఆగకుండా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. రవలికి స్పృహ రావటం చూసి అందరూ దగ్గరగా చేరారు. నిర్జీవంగా అందరి వైపు చూసింది రవలి. ఇంతలో రాత్రి జరిగిన సంఘటన ఆమె మనసులో ఒక్కసారి కలుక్కుమంది. గట్టిగా కేకపెట్టి మళ్ళీ స్పృహ కోల్పోయింది. 4-5 రోజుల తర్వాత రవలి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. డాక్టర్ ఆశ ఉదయం సాయంత్రం రవలి చెకప్ కోసం వస్తుంది. తనే దగ్గరుండి రవలికి సూపులు జ్యూసులు ఇప్పించేది. ఈ ఘటన జరిగి 4 రోజులవుతుంది. రవలి తన గది నుంచి బయటికి రావటం లేదు. ఇంటివాళ్ళు చెప్పటంతో ఆనాటి రాత్రి పరిస్థితి గురించి తెలిసిందామెకి. ఎంత రాత్రైనా ట్యూషన్ నుంచి రాకపోయేసరికి అన్నయ్య చూడటానికి వస్తుండగా దారిలో పుస్తకాలు, మరికొంత దూరంలో చెట్లలో తాను పడి ఉన్న దృశ్యం అన్నయ్య మాటల ఆధారంగా తెలిసింది. ఆమె ఇంట్లో పనివాళ్ళకి, పొరుగువారికి స్కూటీపై నుంచి జారిపడినట్లు మాత్రమే తెలుసు. కాలేజీలో కూడా ఇదే విషయం చెప్పారు. స్నేహితురాళ్ళు ఎప్పుడైనా రవల్ని కలవటానికొస్తే అన్నయ్య ఏదో ఒక సాకుతో వారిని బయటనుంచే పంపించేసేవాడు. 4 రోజుల్లో ఆమె శరీరంపై రక్కిన గీతలు, గాయాలు మానిపోయాయి. కానీ ఆ దురదృష్ట సంఘటన మనసు నుంచి మాత్రం తొలగించలేకపోయింది. ఏమి తినాలన్నా, తాగాలన్నా మనసుకి ఇష్టం కలగటం లేదు. కాలేజీకి వెళ్ళటానికి, చదువుకోవటానికి అయిష్టంగానే ఉంది. బెడ్ మీదే పడుకొని నన్ను చచ్చిపోనివ్వండి అంటూ బాగా ఏడ్చేది. ఆమె మళ్ళీ చదువులో బిజీ అయితే జరిగిన సంఘటన మర్చిపోగలదని వాళ్ళమ్మ, నాన్న, అన్నయ్యలు చాలా ప్రయత్నించారు. కానీ ఆమె మనసులో జీవించాలన్న కోరికే లేకుండా పోయింది. తనలో తాను అపరాధిగా భావిస్తూ లోలోపల కుమిలిపోతుంది. తన శరీరాన్ని తానే ద్వేషించుకోసాగింది. రవలి భవిష్యత్తు గురించి జానకమ్మ, గురునాథం బెంగ పెట్టుకున్నారు. ఆ అమాయకురాలి సంతోషాల్ని, బంగారు భవిష్యత్తుని, అందాల చిరునవ్వుని చిదిమేసిన ఆ రాక్షసుడెవరో తెలుసుకోవాలని వారెంతగానో ప్రయత్నించారు. రవలిని కలవటానికి డాక్టర్ ఆశ అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆమెకి రవలిపై చాలా సానుభూతి ఏర్పడింది. జరిగిన దురదృష్టకర సంఘటనపై చాలా బాధపడేది. అమ్మాయిలోని చక్కని ప్రతిభ ఇంతటితో ఆగిపోవద్దని అనుకునేది. ఒకరోజు ఆమె రవలితో, చూడమ్మా, నువ్విప్పుడు బాగయ్యావు. కాలేజీకి వెళ్ళటం, చదవటం మొదలుపెట్టు. ఈ సంవత్సరం నువ్వు బాగా కష్టపడి చదవాలి. మెడికల్ ఎంట్రన్స్కు సిద్ధం కావాలి. నువ్విక టైం కాపాడుకుంటూ రేపటి నుంచే కాలేజీకి వెళ్ళాలి అంది. నేను చదివి ఏం చేస్తాను?
నాకసలు బతకాలనే లేదు. అంతా అయిపోయింది. మనసులోని గాయాన్ని సన్నని గొంతుతో బయటికి చెప్పిన రవలిని చూసి ఆశకు చాలా బాధ కలిగింది. రవలిలో జీవించాలన్న కోరిక ఏమాత్రం మిగల్లేదు. అయినా ఆశ తన ప్రయత్నాన్ని వదల్లేదు. నువ్వు డాక్టర్ అవుతావు. నీకమ్మ, నాన్న, అన్న, చెల్లి అందరూ ఉన్నారు. లోకంలో ఏ దిక్కు లేని వాళ్ళు కూడా జీవితం గడుపుతున్నారు. కానీ నీకు కుటుంబం అంతా ఉంది. వాళ్ళ కోసం నువ్వు డాక్టరై కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయటానికి నువ్వు జీవించాలి. ప్రజలకు సేవ చెయ్యాలి. ఇతరుల కోసమైనా జీవించటం నేర్చుకో. ఇలా ధైర్యాన్ని కోల్పోతే లాభం లేదు. నా విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. నేను కాలేజీకి వెళ్తే అందరూ నా నుంచి దూరం జరుగుతారు. నా పక్కన కూర్చోటానికి ఎవరిష్టపడతారు? అలాంటప్పుడు నేను, మా ఇంటి వాళ్ళు కూడా బయట అడుగు పెట్టలేరు. మీరు చూడండి ఆంటీ, ఎక్కడికెళ్ళినా నాకు అవమానమే జరుగుతుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రవలి. ఆమెని మనసారా ఏడవనిచ్చింది ఆశ. ఆ లేత మనసులో భారమంతా దిగిపోతే కాస్తంత కుదురుగా ఆలోచించగలుగుతుందని ఆమె భావన. రవలి ఏడుస్తూ ఉంటే ఆశ మౌనంగా ఆమె భుజం మీద చెయ్యేసి కాస్తంత తేరుకున్నాక, చూడు రవలి, ప్రపంచం ఈ రాయవరానికే పరిమితం కాదు. నేను మీ నాన్నకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెబుతాను. ఎవరూ నిన్ను గుర్తుపట్టకుండా ప్రశాంతంగా ఉండగలిగే చోటుకి వెళ్ళిపోండి అంది. రవలి చూపులో చిగురాశ మెరిసింది. జనం గుర్తుపట్టని చోటుకు వెళ్తాము. నన్ను వాళ్ళెవరూ గుర్తుపట్టకున్నా జరిగిన సంగతి నేనెలా మర్చిపోగలను అంటూ మళ్ళీ భయాన్ని వ్యక్తం చేసింది రవలి. రవలి ఆవేదనంతా దీని గురించే. మన సమాజంలోని ఆచార వ్యవహారాలలో ఆడపిల్లలకు కన్యత్వంపై పరిధులు విధిస్తాము. పెళ్ళయ్యేదాకా భంగం కలగకూడదని నూరిపోస్తాము. భర్త తప్ప అప్పటి వరకు ఎవరి చేయి పడినా అపవిత్రమైపోతుందని బాల్యం నుంచే వారి మనసులో నాటేస్తాం. ఇలాంటి భావాలతోనే అర్థం లేని కట్టుబాట్లు విధించి నిర్దోషులైన బాధితులు జీవితాంతం నిస్సహాయులుగా మిగిలిపోయేలా చేస్తుంటాము. రవలి కూడా ఇలాంటి సమాజంలోనే పెరిగి పెద్దదైంది. అందుకే ఆమెలో కూడా అలాంటి సంస్కారాలే వచ్చాయి. వేరెవరికీ తెలియకపోయినా తన్ని తాను మలినమైనట్లుగా భావించుకుంటోంది. ఇది మరింత పెరగకుండా చూడాలన్నదే డాక్టర్ ఆశా నిశ్చయం. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోవాలి రవలి. ఆశ తన మాటల్ని సూటిగా చెప్పింది. లోకంలో ఎవరికి యాక్సిడెంట్లు జరగవా? కాళ్ళు చేతులు విరగవా? అలా జరిగిందనుకో, వాళ్ళు ముఖం దాచుకుని ఏడుస్తూ కూర్చోరు. అలాంటప్పుడు నువ్వెందుకు ఏడవాలి? అసలు జరిగిన దాంట్లో నీ తప్పేముంది? మనకు నేర్పిన సంస్కారాలే అలా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ అమ్మాయిల్నే దోషిగా నిలబెడతారు. ఈ నేరానికి పాల్పడిన నీచ రాక్షసుడు సమాజంలో తలెత్తుకుని తిరుగుతూ ఉంటాడు. బాధితురాలు ఏ పాపం ఎరక్కపోయినా జీవితాంతం అపరాధ భావంతో క్షోభ అనుభవిస్తోంది. నేను నిన్నలా చెయ్యనివ్వను రవలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రతిభ వృధా పోనివ్వను. నువ్వు ఏ తప్పు చేయలేదు. దోషివి అంతకంటే కాదు. తప్పు చేసింది ఆ నీచుడే. నువ్వీ సంఘటనని ఒక పీడకలగా భావించి మర్చిపోవాలి. చక్కటి బంగారు భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది అంది ఆశ. నేనేదైనా ఆశ్రమానికో మిషనరీకో వెళ్ళిపోతాను. ఈశ్వరాధనలో ప్రజలకి సేవ చేస్తూ జీవితాంతం గడిపేస్తాను దిగాలుగా అంది రవలి. భగవంతుడనేవాడు ఉంటే నీ విషయంలో ఇలా జరగనిచ్చేవాడా? భగవంతుడు రాళ్లల్లో విగ్రహాల్లో అస్సలు ఉండడు. ఈ ధార్మిక ప్రదేశాలు ఆశ్రమాల వాస్తవాలు నీకసలు తెలియవు. అలాంటి ఆలోచనలు ఎప్పుడూ నీ మనసులోకి రానియకు. ధార్మిక ప్రచారకులుగా చెప్పుకునేవారు భగవంతుడు మతం పేరిట తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆశ్రమాల్లో చేసే దుష్టకార్యాలు ఎవరూ ఊహించలేరు. దీని గురించి నా చిన్నప్పటి సంఘటన ఒకటి నీకు చెబుతా విను అని డాక్టర్ ఆశ 2 నిమిషాలు మౌనంగా నిల్చుని రుమాలుతో ముఖం తుడుచుకుంటూ మళ్ళీ చెప్పసాగింది. అప్పుడు నా వయసు 10-11 సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. ఆ ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. వారికి 16-18 అమ్మాయి ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. మంచి గుణవంతురాలు. నేను అక్క అక్క అంటూ రోజంతా ఆమె వెంట తిరిగేదాన్ని. ఒకరోజు ఆమె పొలం నుంచి ఇంటికి వస్తుంది. వాళ్ళ నాన్న ఏదో పని మీద పొలంలోనే ఆగిపోయాడు. సాయంత్రం మసక చీకట్లో ఎవరో 2 వ్యక్తులు హఠాత్తుగా వచ్చి ఆమె నోరు నొక్కి బలాత్కరించారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆమె ఒక గుడిసెలో స్పృహ తప్పి రక్తం ఊడుతూ ఉండటం ఎవరో చూశారు. ఆ చిన్న గ్రామంలో ఆ విషయం అంతటా పాకింది. అంతలో గుడి పూజారి, మత పెద్దలు అంతా గుమిగూడారు. ఆమె మీద ఎన్నో ఆంక్షలు విధించారు. సమాజం నుంచి వెలివేశారు.
ఆ కుటుంబాన్ని కులబహిష్కరణ చేసి ఇల్లు పొలం లాక్కుంటామని బెదిరించారు. గ్రామం నుంచి వారిని వెళ్ళిపొమ్మన్నారు. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఆ దంపతులు వారిని ఎంతగానో వేడుకున్నారు. అప్పుడు గుడి పూజారి ఆ కుటుంబం మునుపటిలాగే పొలం పనులు చేసుకుంటూ గ్రామంలో ఉండటానికి ఒక షరతు పైన అంగీకరించాడు. అమ్మాయి మలినమైపోయింది కాబట్టి ఆమె వల్ల గ్రామంలో ఎలాంటి కీడు జరగకుండా అమ్మాయిని దేవాలయంలో దేవుని సేవకి అప్పగించాలన్నాడు. సామాజిక ఒత్తిడి కారణంగా ఆ దీనులైన తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. దేవుని సేవ అనేది కేవలం పైకి కనిపించే ముసుగే. కానీ పూజారి, మత పెద్దలు, జమీందార్ల శారీరక కోరికలు తీర్చుకోవటానికి సాధనంగా మారిందా అమ్మాయి. ఈ బూటకపు మత పెద్దలు చేసే పనులు ఎలాంటివే. కులం, మతం పేరుతో ముందుగా అమ్మాయిల్ని ఇంటి నుంచి వేరు చేసి దేవాలయాలు, ఆశ్రమాల్లో సేవకు నియమిస్తారు. ఆ తర్వాత వారి తృప్తి తీరా ఆమె శరీరాన్ని దోచుకుంటారు. ఒకరోజు అమ్మాయి ఎలాగో తప్పించుకొని నగరంలోని మిషనరీ ఆశ్రమానికి చేరింది. అయితే అక్కడ ఆమె పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. అక్కడి కార్యకర్తలు ఆమెని శరీర అవసరాలకు వాడుకొని ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా పంపిస్తుండేవారు అని చెప్పి ఆశ కళ్ళనీళ్లు పెట్టింది. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైంది? వణుకుతున్న స్వరంతో అడిగింది రవలి. బహుశా తన్నామె స్థితిలో ఊహించుకుంటుందేమో. పాపం, ఆమె వారి కామవాంఛల్ని తీర్చలేని స్థితికి చేరుకునేసరికి ఒక ప్రభుత్వాసుపత్రి ముందు పడేసి వెళ్ళిపోయారు. నేనప్పుడు అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాను. ఆమె నాకు ఆశ్రమాలు, ధార్మిక సంస్థలు అసలు రూపం తెలియచేసింది. అయితే ఆమె పరిస్థితి ఎంతగా విషమించిందంటే నేను ఎంతగా ప్రయత్నించినా ఆమెని కాపాడుకోలేకపోయాను. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పసాగింది డాక్టర్ ఆశ. అందుకే నేను పవిత్రం, అపవిత్రం లాంటి అర్థం లేని మూఢనమ్మకాలని పట్టించుకోను. జరిగిన విషయాలు పీడకలగా భావించి కుటుంబంతో హాయిగా ఉండు అని చెప్పింది. ఆమె మాటలు రవలిపై లోతైన ప్రభావం చూపాయి. 4 రోజుల్లోనే ఆమె అనవసర అపరాధ భావం నుంచి బయటపడింది. తిరిగి ఆరోగ్యవంతురాలైంది. చదువు కొనసాగించాలనుకుంటున్న విషయం రవలి నుంచి విని తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. తీవ్రంగా కృషి చేసి మెడికల్ సీటు సాధించింది. ఆమె డాక్టర్ అయ్యి ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఆశ కూడా అక్కడికి వచ్చింది. రవలి ఆశ చేతి కిందే ఎండీ పూర్తి చేసింది. పుట్టుకతోనే రక్తంలోకి ఎక్కించే ఈ మూఢనమ్మకాలని, ఛాందసవాదాలని మనసు నుంచి ఒక్కసారిగా తుడిచిపెట్టడం అంత సులభం కాదు. అయినా రవలి ధైర్యాన్ని ప్రదర్శించి జీవితంలో విజయ పథాన అడుగువేసింది. అలాంటి తనకి గతాన్ని దాచి రఘుతో కలిసి ఉండటం ఇష్టం లేదు. ఛాందసవాద చక్ర వలయాన్ని తెంచుకొని తను ఎలా ధైర్యంగా బయటపడిందో అదే భావనతో రఘు తన్ని స్వీకరించాలని కోరుకుంది. టైం రాత్రి 2 గంటలైంది. రవలి తన గతాన్ని ఓ పీడకలగా మర్చిపోయింది. కానీ ఈ సంగతి రఘుకి చెప్పకుండా దాచటానికి ఆమెకి మనసు ఒప్పలేదు. రేపే అతనికి అంతా వివరించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత కాసేపటికి రెప్పవాల్చింది. మరుసటి రోజు రవలికి డ్యూటీ లేదు. రఘుకి ఫోన్ చేసింది. అతనికి కూడా ఆ రోజు సెలవు కావటంతో సాయంత్రం 4 గంటలకు హైవ్యూ హోటల్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం రవలి 4 గంటలకు అక్కడికి చేరుకుంది. రవలి కంటే ముందే రఘు అక్కడికి వచ్చేశాడు. లేచి నిల్చుని ఆమెకి స్వాగతం పలికాడు. రవలి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాసేపటికి తనకు తాను తమాయించుకొని అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. అవి ఇవి మాట్లాడిన తర్వాత రవలి రఘుతో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంది. రఘు ఆప్యాయంగా చెప్పు అన్నాడు. ఆమె ధైర్యం చేసుకుని తల కిందికి వాల్చి తన జీవితంలోని ఆ దురదృష్టకర సంఘటనని పూర్తిగా వివరించింది. ఆగకుండా ఆమెకి కన్నీటి చుక్కలు రాలాయి. కష్టంగా తన్ని తాను నియంత్రించుకుంది. తల ఎత్తి రఘు కళ్ళల్లోకి చూడగలిగే ధైర్యం ఆమెలో లేదు. అంతకుముందు వరకు తనపై ప్రేమని కురిపించిన అతని కళ్ళు ఇక ఏవగింపుతో నిండి ఉంటాయని అనుకుంది. తలెత్తకుండా నేలవైపే చూస్తుంది. అంతలో రఘు చేతి స్పర్శ చేతికి తగలటంతో ఉలిక్కిపాటుగా రఘు వైపు చూసింది. ఇప్పటికీ రఘు కళ్ళల్లో అదే ప్రేమ కనిపిస్తుండటం చూసి ఆశ్చర్యపోయింది. రవలి చేతిని ప్రేమగా నిమురుతూ నీ గురించి నాకు ముందే అంతా తెలుసు అన్నాడు. అవునా, ఇదంతా మీకెవరు చెప్పారు అని విస్తుపోయి అడిగింది. డాక్టర్ ఆశ, వరుసకి నాకు అత్తవుతుంది. ఆమె నీ గురించి అంతా చెప్పింది. అది వినగానే ఇలాంటి ధైర్యవంతురాలు
ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే నీ గురించిన వాస్తవాలు నువ్వే చెప్పి నా మనసులో నీపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచావు ఆదరంగా అన్నాడు రఘు. కానీ నేను అపవిత్రురాల్ని. మాట ముందుకు సాగలేదు రవలికి. కాదు రవలి, మా అత్తలాగే నేను కూడా ఇందులో తప్పంతా నీచుడిదే కానీ నీది కాదని భావిస్తున్నాను. దారిన పోయేటప్పుడు ఎవరో బండితో బురద చిందేస్తే ఇంటికొచ్చి ఆ బురద కడిగేసుకుంటామా? ఆ బట్టల్ని అలాగే కట్టిపెట్టి మనల్ని మనం నిందించుకుంటూ కూర్చుంటామా? నువ్వు కూడా ఆ బురద మరకలు కడిగేసుకో. ఇందులో నీ తప్పేమీ లేదు అనురాగపూరితంగా చెప్పాడు రఘు. అంతా విన్నాక రవలి మనసు ఉప్పొంగింది. అయితే ఇప్పుడు త్వరగా చెప్పే, నీకు రఘు నచ్చాడా లేదా? మేం కూడా త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోవాలి కదా. తన వెనక నుంచి హఠాత్తుగా ఈ మాటలు వినిపించటంతో రవలి అటు తిరిగి చూసింది. చిరునవ్వుతో కనిపించింది డాక్టర్ ఆశ. మీరు నాకెంతో మేలు చేశారు మేడం అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది రవలి. మేడం కాదు, ఇప్పుడు నేను నీకు పిన్నినవుతాను. నేను ఏది చేసినా ప్రేమతో నా మనిషివనే చేశాను. అంతే తప్ప ఉపకారమని అనుకోకు. తాంబూలాలకి ఏర్పాట్లు ఎప్పుడు చేయమంటారో త్వరగా చెప్పు అని డాక్టర్ ఆశ అడిగేసరికి రవలి రఘు వైపు చూసి సిగ్గుపడుతూ మీరెప్పుడనుకుంటే అప్పుడే అని అంది. వెంటనే రవలి రఘులను ప్రేమగా దగ్గరికి తీసుకుంది డాక్టర్ ఆశ. కథ సమాప్తం. రచించిన వారు అభిలాష గారు. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.